హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పెద్దిరెడ్డికి, సజ్జలకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఈ రోజున ఆ ఇద్దరు దొంగలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ దొంగలు అడవులు దోచుకొని, అడవులు ఆక్యుపై చేసేసి, అక్కడ అక్రమంగా నిర్మాణాలు చేసేసుకొని, ఇది మాది, మా పేరు మీద డాక్యుమెంట్లున్నాయి, అది అనవసరంగా పవన్ కళ్యాణ్ రాద్ధాంతం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ తిరిగి ఆ ప్రభుత్వ సొమ్ము నాశనం చేస్తున్నాడు. హెలికాప్టర్ తిరగాల్సిన అవసరం ఏముంది అడవుల మించి? రోజు తిరుపతి వచ్చి ఎందుకు వెళ్తున్నాడు? అన్ని డబ్బులు తగలెడుతున్నాడు. అప్పుడు చాలా కూశారండి కూతలు. వైసీపీ నాయకులు కూతలు కూశారు. దానికి ఈరోజు సమాధానం ఇచ్చారు అటవీ శాఖ వారు. అంతా గెజిటెడ్లో తీసుకున్న స్థలాన్ని వెనక్కి తీసేసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడతారు. ఎవరైతే ఆ భూములు ఉన్నాయనుకున్నారో, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయినాయో వాళ్ళ పేరు మీద కేసులు పెట్టి ఖచ్చితంగా అటవీ భూములు తీసుకోవడం అంటే మాటలు కాదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ జైలు శిక్ష తప్పదు. జైలుకి వెళ్ళాల్సిందే. వాళ్ళ దగ్గర నికార్సుగా రికార్డులు ఉన్నాయని చెప్పి మాట్లాడిన మిథున్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది జరిగి 3 రోజులు అయింది. అయినా కూడా వాళ్ళ స్థలాలు తీసుకుని చాలా రోజులు అయింది. లాక్కొని వెనక్కి తీసుకొని స్వాధీనం చేసుకొని అటవీ శాఖ వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే తప్పు చేశారు కనుక అన్నీ మూసుకు కూర్చున్నారు వైసీపీ నాయకులు. అది సంగతి అండి. అటవీ శాఖ వారు ఆక్రమించిన భూముల్ని స్వాధీనం చేసుకున్నదని చెప్పారు. వైసీపీ అభిమానులు, నేను కోరేది ఒకటే అండి, ముఖ్యంగా వైసీపీ అభిమానులు, పేటీఎంకి నేను చెప్పేది ఒకటే, మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. మీ నాయకులు ఎలాగా ప్రవర్తించారో ఒక్కసారి తెలుసుకోండి దయచేసి. వాళ్ళు అధికారం పెట్టుకుని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని లాక్కొని, అటవీ భూములు లాక్కొని, పేద ప్రజలు దగ్గర స్థలాలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ దోచుకుని అక్రమంగా ఏమంటారు ల్యాండ్ రికార్డులన్నీ నాశనం చేసేసి వాళ్ళ పేరు మార్చుకుని బెదిరించి తీసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఈ యొక్క చిత్తూరు జిల్లా వాస్తవులకి, కడప జిల్లా వాస్తవులకి తెలియదా? తెలిసిన ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఒక్కసారి ఇటువంటి విషయాలు న్యాయబద్ధంగా, న్యాయంగా మాట్లాడాల్సిన విషయాలు బయటకు వచ్చి భయపడితే ఎట్లా అండి? ఇంకా ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా భయపడితే ఎట్లా? మీరు ఓపెన్గా రండి, ఓపెన్గా మాట్లాడండి. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, ఎవరి భూములు ఎప్పుడు తాక్కున్నారో బయటికి రమ్మని నేను అందరికీ కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్తున్నాను, మీ యొక్క వైసీపీ అభిమానులకి, పేటీఎంలకి చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళంతా దోచుకున్నారు కదా, అటవీ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే పేద ప్రజల భూములు కావచ్చు, మధ్యతరగతి భూములు కావచ్చు, వాళ్ళు ఏమైనా చేసినా వాళ్ళు ఏమన్నారని మేము మంత్రులు అని ఒక అధికారం పొందుతున్నారు. అదే మీరు సామాన్యులు, మీరు ఏదైనా చేస్తే, మీ ఇళ్ళని కూల్చేస్తే, నేను చెప్పేది పర్టికులర్గా వైసీపీ అభిమానులకు పేటీఎం వారికి, ఇదే మీ బంధువులు కావచ్చు, మీకు కావచ్చు, మీ ఇల్లు కూల్చివేస్తే మీకు ఎవరన్నా ఇటువంటి వ్యక్తులు వస్తారా? వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారా? ఒకసారి గ్రహించండి. వాళ్ళు ప్రభుత్వం అడ్డు పెట్టుకుని దాచుకున్నారు. మీకు ఏమీ చేయలేదు, మిమ్మల్ని మోసం చేశారు. ఇప్పటికైనా గ్రహించండి. అటువంటి వ్యక్తులు మీరు గ్రహించమని నేను కోరుకుంటున్నాను వైసీపీ అభిమానులు, పేటీఎం బ్యాచ్ని. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో మీకు అందరికీ తెలుసు, ఆర్డీఓ ఆఫీసులో రికార్డులన్నీ దగ్ధమైపోయినాయి, కాల్చేశారు. దగ్ధమైపోవడం కావాలనే ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్డీఓ ఆఫీసులో ఎన్నో వేల రికార్డులు వాళ్ళ భూములు ఆక్యుపై చేసేసి ఆయన పేరు మీద రాయించుకున్న భూముల రికార్డులన్నీ, ఎందుకంటే నా ఉందనుకోండి, నా భూమి ఉంది, నా భూమి తాలూకు దరఖాస్తు ఉంటుంది కదా, అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ నాశనం చేస్తే ఎవరిదే ఉండదుగా. అదే రికార్డు లేకపోతే ఏంటి? వాళ్ళ సొంత ఇప్పుడు అటవీ భూములు నావే అని అన్నారు కదా, వాళ్ళు నా దగ్గర రికార్డు ఉందన్నారు కదా, అట్లాగే ఏదో దొంగ సృష్టిస్తారు వాళ్ళు. ఆ పాత డాక్యుమెంట్లు, పాత దస్తావేజులు, పాత స్టాంపులు, వాళ్ళు ఏంటంటే మోసం చేసేవాళ్ళు. ఎటువంటి దానికని తెగించే వ్యక్తులు. వాళ్ళకి ఉచ్చు నీచు ఉండదు, సొంత మనిషి ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తల్లి మీద గౌరవం లేదు, చెల్లి మీద గౌరవం లేదు.
ఇయన్నీ మీకు తెలుసు. అటువంటి వ్యక్తులు కింద పనిచేసి ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటాయా? అటువంటివి ఏమి ఉండవు. వాళ్ళు దాచుకోవాలి, దోచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు. వాళ్ళు దోచుకుంటారని. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దోచుకోరు. దోచుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని కింద బ్యాచ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇది తెలుసుకోవాలని ముఖ్యంగా నేను ఆ యొక్క వైసీపీ అభిమానులకి, పేటీఎం బ్యాచ్‌కి కోరుకుంటున్నాను. ఇప్పటికైనా వైసీపీ నాయకులు అంటే మీ నాయకుల నిజ స్వరూపాలు తెలుసుకోమని కోరుకుంటున్నాను. తెలిపేది గమనించండి. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులు ఇంకా చాలామంది రాయలసీమలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అటవీ భూములు కావచ్చు, పేద ప్రజల భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాల భూములు కావచ్చు, లాక్కొని ఈ 5 సంవత్సరాల అధికార మదంతో చాలా దారుణాలు చేశారని మీకు అందరికీ విన్నవిస్తున్నాను. కనుక మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి, జనసేన పార్టీని నమ్మండి. ఆయన అటవీ శాఖను ఎంత నియంత్రణతో పనిచేస్తున్నాడో, ఈ భూములు ఎంత ధైర్యం కావాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి, సజ్జల రామకృష్ణ భూములు వెనక్కి తీసుకున్నాడు. అటవీ శాఖతో పనిచేస్తున్నాడంటే ఆయన ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఆయన యొక్క ధైర్యాన్ని మెచ్చుకుని ఆయనకి అండగా ఉండాలని మిమ్మల్ని అందరూ కోరుతూ వేడుకలు చదువుకున్నాను. జై జనసేన, జై హింద్.